లలితాలో నగలు కొనండి, ఎక్కువ డబ్బులు ఆదా చేయండి. నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. సాధారణంగా ఏఐ టెక్నాలజీ అంటే పెద్ద పెద్ద కంపెనీలకు లేదా యూనివర్సిటీలకు మాత్రమే పరిమితం అనుకుంటాం. కానీ ఉత్తరప్రదేశ్లోని ములంద్ షహర్కు చెందిన కేవలం 17 ఏళ్ల విద్యార్థి ఆదిత్య కుమార్ కేవలం 25,000 రూపాయల ఖర్చుతో ఏకంగా ఒక ఏఐ రోబోట్ టీచర్ను అభివృద్ధి చేశాడు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి తన పాఠశాలకి ఒక రోబోట్ టీచర్ను అందించిన ఈ యువ ప్రతిభ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రోబోట్ పేరు సోఫీ. ఇది ఏఐ టీచర్. బులంద్ షహర్లోని శివచరణ్ ఇంటర్ కాలేజీలో ఇప్పుడు ఇది పాఠాలు చెబుతోంది. 12వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆదిత్య కుమార్ చేసిన ఈ అద్భుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేవలం 25,000 రూపాయల ఖర్చుతో తయారైన ఈ రోబోట్ మామూలుది కాదు. ఇది LLM చిప్సెట్తో అమర్చబడింది. అవును, పెద్ద భాష నమూనా చిప్సెట్. పెద్ద రోబోట్ తయారీ సంస్థలు ఉపయోగించే టెక్నాలజీని ఈ యువ విద్యార్థి కేవలం పాఠశాల అవసరాల కోసం ఉపయోగించాడు. మరి ఈ సోఫీ ఏం చేయగలదంటే, సోఫీ తనను తాను పరిచయం చేసుకుంటూ తాను బులంద్ షహర్లోని శివచరణ్ ఇంటర్ కాలేజీలో బోధించగలనని చెబుతోంది. అంతేకాదు, విద్యార్థులు అడిగే ప్రపంచంలోని ఎత్తైన భవనం, భారతదేశపు మొదటి రాష్ట్రపతి లేదా 100+92 వంటి ప్రాథమిక అంకగణిత ప్రశ్నలకు కూడా ఇది వెంటనే సమాధానం ఇస్తుంది. ప్రస్తుతం సోఫీ హిందీలో మాట్లాడుతుంది. మానవ బోధకులు అందుబాటులో లేనప్పుడు ప్రత్యామ్నాయ ఉపాధ్యాయుడిగా పనిచేసేందుకు ఈ రోబోట్ సిద్ధంగా ఉంది. దీని గురించి ఆదిత్య ఏమంటున్నారంటే, ఈ రోబో విద్యార్థులు వారి సందేహాలను నివృత్తి చేసుకోవడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది మాట్లాడగలదు, కానీ దానిని త్వరలో వ్రాయగలిగేలా మరింత అభివృద్ధి చేసేలా రూపొందిస్తున్నాము అని ఆదిత్య మీడియాకు వివరించారు. ఈ యువ ప్రతిభావంతుడి కృషి సాంకేతిక విద్యలో భారతదేశ భవిష్యత్తుకు ఒక గొప్ప ఆశాదీపం.